బ్రేకింగ్ న్యూస్ ఆర్జే శేఖర్ భాషాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. టాలీవుడ్ మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు శేఖర్ భాషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్తో తాను మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను శేఖర్ భాషా లీక్ చేసి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. తనను కించపరిచి తన పరువుకు భంగం కలిగించేందుకే కాల్ రికార్డింగ్స్ ను లీక్ చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ ఆయన భార్యతో శేఖర్ భాషా కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ ఆయన భార్య తన కాల్ రికార్డింగ్స్ ను శేఖర్ భాషాకిచ్చారని బాధితురాలు చెబుతోంది. జానీ మాస్టర్ పై నమోదైన కేసులో విచారణను శేఖర్ భాషా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో శేఖర్ భాషాపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్లు 79, 67, ఐటీ యాక్ట్ కింద 72 కింద కేసులు నమోదు చేశారు. ఇక శేఖర్ భాషాపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, శేఖర్ భాషాపై ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనతో పాటు ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషా ఉన్నారు. తనపైన ఇవాళ కేసు నమోదైంది కాబట్టి సృష్టి వర్మ అలాగే గతంలో ఏదైతే మరొక మహిళ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఏం చెప్తాడు? ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఆయన ఒక ఆడియో కూడా ఒకటి రిలీజ్ అయింది కాబట్టి దానిపైన కూడా ఆయన ఎలా స్పందిస్తాడో కూడా ఒకసారి అడుగుదాం. శేఖర్ భాషా గారు, జానీ మాస్టర్ విషయంలో ఆమె ఫైట్ చేసింది, ఆ కేసులో పోక్సో కూడా నమోదైంది. ఇప్పుడు ఆ బాధిత మహిళ పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఆమెకు అభ్యంతరకరం అనేసి కూడా కేసు పెట్టింది. దాంట్లోనే ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా పెట్టారు. ఏంటి, ఎట్లా చూస్తారు ఈ కేసుని మీరు? ఇప్పుడు మేము కొడతాం, మీరు కొట్టించుకోండి, మీరు దయచేసి క్వశ్చన్లు అడగండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే, నేను అది ఇది అని చెప్పి చెప్పకపోతే మనం అడగాల్సిన పనే లేదు. ఏ రోజు కూడా ఆవిడ కేసు పెట్టి చాలా రోజులైంది. జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి 2 నెలలు 3 నెలలు అయిపోయింది కదా. ఏ రోజైనా నేను ఆవిడ గురించి ఆవిడ పేరు ఒక్కరోజు కూడా తీలా. కానీ ఆవిడ బయటకు వచ్చి ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చి నేనే సృష్టి వర్మ, నాకేం ప్రాబ్లం లేదు, మీరు చేయండి. ఆవిడే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ వస్తాయి. కామెంట్లు టైప్ చేస్తారు. నేను నోటితో అడిగాను. నేను అడిగితే అబ్జెక్షన్. నేను ఏమైనా బూతులు తిట్టానా? నేను అడిగింది ఏంటంటే, డి జోడీ షోలో 18 to 24 అని ఉన్నప్పుడు నువ్వు దానికి వెళ్ళినప్పుడు మరి నువ్వు అడల్టే కదా, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి అంటే ఆ షోలోనే కదా నీకు మాస్టర్ పరిచయం, మరి అప్పుడు నువ్వు పోక్సో ఎలా పెడతావు? అంటే నువ్వు తప్పుడు సర్టిఫికెట్లు ఏమైనా పెట్టి లోపలికి వెళ్ళావా? ఇది నేను అడిగిన క్వశ్చన్. సమాధానం అంటే ఆమెకు సంబంధించినటువంటి ఆడియోలు రిలీజ్ చేశారు, కావాలని యూట్యూబ్ ఛానల్కి రిలీజ్ చేస్తారనేసి ఆమె చెప్తుంది. నా ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడుతున్నారు. అదే ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి అడుగుతుంది, కొన్నాళ్ళ క్రితం మీ గురించి ఒక ఆడియో వచ్చింది, అది దాంట్లో జానీ మాస్టరు సంబంధించి మీరు ఒక ఆఫీస్ బాయ్తో మాట్లాడే ఆడియోలో సంబంధించిన ప్రశ్న ఇది ఏంటంటే, అది నేను కోర్టులో చెప్పుకుంటాను. అంటే ఏంటి, నేను నిన్న రిలీజ్ చేయలేదు ఆడియో, ఎప్పటి నుంచో ఉంది. అది నిన్న ప్లే చేసి అడిగాం. ఎందుకంటే ఆవిడ నేను శుద్ధపోసని, నాకు అసలు జానీ మాస్టర్ నన్ను ఫస్ట్ నుంచి వేధిస్తూనే ఉన్నాడు అని చెప్తున్నప్పుడు, మరి ఇదేంటమ్మా, ఇది ప్రేమ కదా. జానీ మాస్టరు నాకు రింగులు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, నేను ఆయనకి సరే ఆయన ఇచ్చాడు అనుకుందాం, నువ్వు కూడా ఆయనకి ఇచ్చావు కదా, ప్రేమ లేకపోతే ఇవ్వవు, సరే పోని. జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం అక్కడికి తెలిసిపోయింది, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ప్రేమ కనబడుతోంది, పెళ్లి చేసుకుందాం అనే ఇది కనబడుతోంది. ఇది పెట్టుకొని నువ్వు ఆయన్ని రేపని ఎలా అంటావు అనేది నేను క్వశ్చన్ చేశాను. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, మళ్ళీ రిలీజ్ అయ్యాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ సమయంలో కావాలనే సృష్టి వర్మ పైన జానీ మాస్టర్ వాళ్ళ వైపుతో మీరు పొల్యూడ్ అయిపోయి ఆయన కూడా కొన్ని మీకు ఆడియోలు వీడియోలు ఇచ్చి ఆమె పైన ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేయాలనేది చేస్తున్నారనేది కూడా ఆమె ఆరోపణ. క్రైమ్ రిపోర్టర్ అనిపించారు భయ్య మీరు. బట్ విషయం ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, అంతా అయిపోయింది. ఎవరు బయటకు వచ్చారు ఫస్ట్? నేనా ఆవిడ? ఒకవేళ వాళ్ళు పని చేయొచ్చుంటే, ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి నన్ను అడిగారు వచ్చి మీడియా. నన్ను అడిగినప్పుడు నాకు వచ్చిన కామెంట్ నేను చేసిన కామెంటే. నేను కొత్తగా ఏమీ ప్రవేశపెట్టింది ఏం లేదు. ఆవిడ చెప్పే కదా, మళ్ళీ ఎప్పుడో ఉన్న దాని గురించి ఇంటర్వ్యూయర్ అడిగితే దానికి ఆవిడ ఏదో సమాధానం చెప్పింది. ఆ ఎప్పుడో ఉన్నది అనేది ఇంటర్వ్యూయర్ చెప్పినప్పుడు నేను కొత్తగా ఇవాళ తీసుకురావడం ఏంటి? కాబట్టి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కానీ నేను కుట్రపడడం అనేది అబద్ధం. అంటే వ్యక్తిగతంగా సృష్టి వర్మ పైన మీకు ఎటువంటి దురుద్దేశం లేదంటారు, అంతేనా? ఆవిడ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. నాకు ఆవిడ ఉద్దేశం
బయటికి చెప్పడమే అసలు ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం ఏంటి? జానీ మాస్టర్ని సర్వనాశనం చేయాలి. ఆయనకి అవార్డు పోయింది, ఆయన జైలుకి పోయాడు, ఆయన ప్రెసిడెంట్షిప్ పోయింది, బతుకు దేవుడా అని ఎక్కడో చిన్న కొరియోగ్రాఫర్ చేసుకుంటే అక్కడ కూడా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఆయన్ని వాళ్ళ ఆవిడని నానా తిట్లు తిట్టింది. సిగ్గు లేదా నీకు అని అడిగింది వాళ్ళ ఆవిడని. ఆవిడ మొదలుపెట్టింది, ఆవిడే మొదలుపెట్టింది. ఆవిడ మొదలుపెట్టినప్పుడు జానీ మాస్టర్ అభిమానులు బోల్డ్ మంది కామెంట్లు పెట్టారు. జానీ మాస్టర్కి సంబంధించి న్యాయం ఉందనుకున్న బోల్డ్ అని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు చేసాయి. అలాగే శేఖర్ భాష కూడా ఒకటి. కాకపోతే పాయింట్ టు పాయింట్ తీసి కరెక్ట్గా అడిగాను. నేను ఒక్క బూతు మాట్లాడలేదు ఆవిడ గురించి. ఓకే, 18-24 ఏమైంది, సెడక్షన్ అని ప్రీమని వాడింది ఏమైంది అంటే ఆవిడ నేను అటువంటి చిన్నపిల్ల 18-24 అన్నారు కానీ నేను ఎప్పుడు కూడా అటువంటి డ్యాన్సులు చేయలేదు. అదంటే మరి ఇదేంటి చూపించి, ఇది పబ్లిక్ డొమైన్లో డీ షోలో ఉన్న మెటీరియల్, అది నేనేమి దాక్కుని తీయలేదే, అందరికీ తెలిసి మీరు తీస్తే వస్తాయి. సో ఇప్పుడు కమింగ్ టు మస్తాన్ సాయి కేసు సంబంధించిన విషయంలో మస్తాన్ సాయి లావణ్య టు మస్తాన్ సాయి వీళ్ళిద్దరము గొడవలు శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఎందుకు శేఖర్ భాష పేరు వచ్చింది, శేఖర్ భాష మస్తాన్ సాయితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మస్తాన్ సాయి మీతో ఎలా మాట్లాడాడు, నాతో కూడా అలాగే కాల్ చేసి మాట్లాడాడు. దాంట్లో పెద్ద వెంతేం లేదు. సో మీతో మాట్లాడిన దానికి ఎవరు క్వశ్చన్లు అడగరు, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరే అడగాలి, నేను చెప్పాలి. మీకు తెలుసు మస్తాన్ సాయి జర్నలిస్టులకు కూడా ఫోన్ చేస్తాడు, అవునా కదా? ఎస్. సో అలా నాకు కూడా ఫోన్ చేసినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. అది జరిగినప్పుడు నాకు చెప్పుంటే అప్పుడు నేను పోలీసు వాళ్ళకి చెప్పుండేవాడినేమో. అది జరిగింది లేదు, చచ్చింది లేదు, ఆ కాన్వర్జేషన్ ఇప్పుడు ఇదవుతుంది. బట్ చాలా క్లియర్ కట్గా దాంట్లో నేను ఒకవేళ అలాంటి పార్టీ చేసుకుంటే చెప్పు, దొంగను పట్టిద్దాం అన్నాను తప్ప నువ్వే వెళ్ళి పెట్టు అన్న. వాడే నేను వెళ్ళి అత్యుత్సాహంలో ఒకవేళ ఏమీ లేకపోయినా నేను పెట్టేస్తాను అంటే నేను టెస్ట్ చేస్తే పాజిటివ్ రావాలి, అప్పుడు ఏదవుతుందంటే అవును భయ్య వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది, వాళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉంటారని చెప్పండి. గతంలో రాజుతరం లావణ్య కేసులో అప్పుడు నేను ఏ రోజు కూడా శేఖర్ భాష మీద నేను ఒక్క మాట అనలేదు. ఆయన సడన్గా ఫ్రేమ్లోకి వచ్చాడు, నా మీద దుష్ప్రచారం చేయడం చేస్తాడు. దాంతోపాటు నేను డిఫెండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ కేసు అంతా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మస్తాన్ సాయికి సంబంధించిన అంశంలో కూడా శేఖర్ భాష వస్తున్నాడు. ఎప్పుడైతే వస్తున్నాడు కాదు, తీసుకొచ్చింది నువ్వే. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ తప్పించుకోవడానికి మస్తాన్ సాయి నేను కలిసి కుమ్మక్కయ్యి చేసామన్నప్పుడు ఏం చేస్తారు మీడియా వాళ్ళందరూ? మీరు ఎందుకు వచ్చారు? ఆవిడ కంప్లైంట్లో నా పేరు పెట్టిన దానికనే కదా వచ్చారు. మళ్ళీ నేను ఇప్పుడు నా మీద బురదేసి నువ్వు కడుక్కోకు, నేను కొడతాను, నువ్వు కొట్టించుకోండి అట్లా. నువ్వు చేసావు కాబట్టి మీడియా వచ్చి నన్ను అడిగింది, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఇది అప్పుడే చెప్పేవాళ్ళకి, భయ్యా మీరు కనుక బయటకు వచ్చి మీడియా ముందు డ్యాన్స్లు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, తర్వాత నేను చెప్పాల్సింది చెప్తా. కాదు, ఇప్పుడు మీరు చూసింటారు కదా 2 రోజుల నుంచి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆగడాలని, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఫస్ట్ పాయింట్ ఇలాంటి దరిద్రాన్ని చూడను కూడా చూడను, నాకు అసహ్యం. ఆ న్యూడ్ వీడియోలు వాళ్ళు ఎవరు, అది లావణ్య ఎవరు చెప్పారు? కేవలం 2-3 4 అమ్మాయిలకు సంబంధించి మాత్రమే ఉన్నాయనేసి మీకు ఎవరు చెప్పారు? ఇంకా ఇప్పుడు పోలీసుల కన్ఫర్మేషన్ ఒకలాగుంది, మీరు చెప్తున్నటువంటి వర్షన్ ఒకలాగుంది. మీకు ఎవరు చెప్పారు? మస్తాన్ సాయి చెప్పారా? అసలు నాకు అసలు ఇప్పుడు ఇటువంటి డిస్కషన్ అనేది మస్తాన్ సాయితో లేదు. అండ్ ఎవరితో పెట్టాలి కూడా అనుకున్నా. అసలు ఆ పదాలు తీయాలన్నది చాలా చిరాగ్గా ఉంటుంది. అక్కడ న్యూడ్ వీడియోలు అనేది చూడాలని కూడా, ఎందుకంటే వేరే పురుషుల హక్కుల కోసం పోరాడారు, పురుషులు ఎవరు కూడా అన్యాయంగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది కూడా మీ ఇది కదా. మహిళలు కూడా వాళ్ళు అట్లనే భావిస్తారు కదా, ఏ కారణము లేకుండా వారు బయటకు ఉండరు కదా, మీరు ఎందుకు అట్లా ఆలోచించలేకపోయినారు అనేది. ఖచ్చితంగా అలా ఆలోచిస్తాను. ఏ మహిళకైనా సరే అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టాలి. కానీ ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని వాళ్ళ ఫోటోలు వీడియోలు ఈ అమ్మాయి బయట పెట్టి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి నీ ఫోటోలు పక్క తెప్పించి వాళ్ళని చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రతిష్ట దిగజార్చడానికి నువ్వు పన్నిన పన్నాగం. ఇది క్లియర్ కట్గా ఎప్పటికైనా బుర్రనోటికి అర్థమైపోతుంది. ఏ మహిళ సరే, నేను మహిళని అనుకోండి, నా న్యూడ్ ఫోటోలో ఏదైనా హార్డ్ డిస్క్ దొరికింది అనుకోండి, అది సార్ మీడియా గారు నా చూడండి నా న్యూడ్ ఫోటోలు దీంట్లోనే వాడు ఎంత నీచులో చూడండి అంటానా, నేను డిలీట్ చేసుకుంటారా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మై పాయింట్ అది. తను ఏమంటుందంటే మస్తాన్ సాయి పరిచయం కాకముందు నా మీద ఎటువంటి కేసులు లేవు, ఎప్పుడైతే మస్తాన్ సాయి పరిచయం అయ్యాడో అప్పటి నుంచి ఇవన్నీ నా లైఫ్లో జరిగాయి. నా లైఫ్లో జరగడానికి, నేను జైలు పాలు కావడానికి కారణం మస్తాన్ సాయే కాబట్టి, నా లైఫ్ ఇట్లా అయింది కాబట్టి నేను అతని మీద ఫోకస్ పెట్టాననేసి ఆమె చెప్తుంది. దాంతోపాటు మస్తాన్ సాయి నా వీడియోలు కానీ ఫోటోలు అవన్నీ పెట్టుకున్నాడు, తన హార్డ్ డ్రైవ్లు ఉన్నాయి, నాకు కనపడిన తర్వాత మాత్రమే ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయని ఆమె చెప్తుంది. మస్తాన్ సాయి సరే ఏదో ఒక తప్పుదారి పట్టి రాజ్ తరుణ్తో ఏంటి భార్యగా ఉందాం అనుకుని ఏదో ఒక దాంట్లో లోబడి మస్తాన్ సాయితో ప్రేమలో పడి అనుకుందాం పోనీ. మస్తాన్ సాయితో ఆవిడకున్న రిలేషన్ ప్రేయసా లేకపోతే ఇంకోట? ఈ కాల్ విని మీరు చెప్పండి. ఓకే,
ఇదే మాటలు మాట్లాడతాను. ఎలాగో లంజనే కదా, లంజలు ఇలాగే మాట్లాడతారు సాయి, లంజలు ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో ఒక్క రూపాయి ఇవ్వకుండా? కొజ్జాగా డబ్బులిచ్చి మాట్లాడు, పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా. ఇప్పుడు ఈ వాయిస్ అన్ని అందరూ విన్నాము, మనం కూడా ప్లే చేసాం. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే శేఖర్ భాష గారు, నా వ్యక్తిగత వీడియోలు రిలీజ్ చేస్తారన్న భయంతో ఇన్ని రోజులు నేను మొత్తం అంతా కూడా పోరాడాను. ఇప్పుడు అదే వీడియోలు అన్ని యూట్యూబ్లో కనపడుతున్నాయి. నేను భయపడుతుంది దీనికి ఇదే కదా అనేది. ఆవిడే కదా హార్డ్ డిస్క్ ఇచ్చుకుంది. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో మీ నుంచి వచ్చాయంటుంది ఆవిడ తన వీడియోలు. భయ్యా నేను ఈ వీడియోలు చూడడానికే చాలా చిరాకు ఉంటుంది. నేను ఏమన్నా ఉంటే ఆడియో కాల్స్ మాత్రమే ఎన్నాళ్ళు ఇచ్చాను. ఒకవేళ ఈవిడ డ్రగ్స్ కొడుతున్న వీడియోలు ఉంటాయి తప్ప ఈవిడ న్యూడ్ వీడియోలు వాటి మీద ఎవరికి నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇవ్వను కూడా. అలాంటి ఉన్నా కూడా డిలీట్ చేసి అవతల వాడేస్తే నాకు వేరే ఇది చేయడానికి లేదు. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇటువంటి పర్సనల్ వాళ్ళు ఏమీ లేదు. ఆవిడ డ్రగ్స్ చేస్తోంది, డ్రగ్స్ అలవాటు చేస్తోంది. ఓకే, ప్రధానమైనటువంటి ఆరోపణ ఆమె మీద డ్రగ్స్ సంబంధించిన అంశం పైన, లేకపోతే ఇంకేమైనా ఇతర అంశాల? అన్నీ ఉన్నాయి కదా. నాకు ఆరోపణలు లేదు. ఆవిడ నా మీద బురదేసింది, నేనేదో ఆవిడకి బలవంతంగా పట్టించడానికి చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ మీరు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు మస్తాన్ సాయితో మాట్లాడారా? మస్తాన్ సాయితో ఆ ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇప్పిస్తానని, ఎంట్రీ ఎట్లాగని ఇప్పిస్తానని చెప్పారు. ఇవాళ అదే నార్కోటిక్ పోలీసులు కానీ గుంటూరులో సోదాలు జరుగుతున్నాయి. వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, తర్వాత కాజాకి ఎంతవరకు క్వాంటిటీ వచ్చింది, ఇప్పుడు అతను ఎట్లా పారిపోయాడు అనే దానిపై కూడా నాకు తెలియదు. ఏంటి కథ? సుబాని హోటల్ సంబంధించి గుంటూరులో సుబాని హోటల్ చాలా ఫేమస్. వారి కుమారుడు, యజమాని చనిపోయాడు కదా, వాళ్ళ కుమారుడు కాజా, మస్తాన్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇదే 50 గ్రాముల పైన డ్రగ్స్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఆమెని 20 ఏళ్ల పాటు జైల్లో పెట్టడానికి కుట్ర పన్నారు. దాంట్లో శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ఒక్క ఆడియో ఇప్పుడు బయటపడింది అనేది ఆమె ఆరోపణ. ఓకే, నాకు ఆ కాజా ఎవడో తెలియదు మీరు చెప్పేదాకా, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మస్తాన్ సాయి మీతో మాట్లాడారు కదా, ఏంటి ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు? నాకు అసలు ఐడియా కూడా లేదు. అది ఎవరో క్లియర్ కట్గా అది ఆ విషయంలో నాకు ఎందుకో ఎడిట్ చేసి పెట్టారనిపిస్తుంది. ఆ ఎడిటింగ్లో కూడా చాలా టెక్నికల్ చేశారు. బట్ వాట్ ఎవర్, నేను చాలా క్లియర్ కట్గా మస్తాన్ సాయి వాళ్ళు అలాంటి పార్టీ చేసుకుంటే చెప్పు, పోలీసులకు పట్టిద్దాం అనేది, దొంగను పట్టించడం కరెక్టా కాదా, అదే నేను ట్రై చేశాను. మీరు ఒకవేళ చేసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని మీ అభిప్రాయం, అంతేనా? అంతే. అంటే ఏంటి ఇప్పుడు ఎట్లా చూస్తారు? మస్తాన్ సాయి మీద ఇంత ఆరోపణలు వస్తున్నాయి, ఆయన చేసిన ఆకృతాల పైన. ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చేశాడా, వేరే వాళ్ళతో చేశాడా, కానీ అన్ని 100 వీడియోలు పెట్టుకోవడం అనేది మీరు ఎట్లా చూస్తారు? భయ్యా నా ఫోన్లో కూడా ఒక 100 వీడియోల పైన ఉంటాయి. 100 వీడియోల్లో 100 అమ్మాయిలు ఉన్నారా? పోలీసులు కన్ఫర్మ్ చేసిన తర్వాత మనము వాళ్ళు వీళ్ళు చెప్పి, అయ్యో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అదే నన్ను నిజంగా నేను ఇది అడుగుతున్నాను. పోలీసులు కనుక నువ్వు హార్డ్ డిస్క్ ఇచ్చుంటే పోలీసులు మీడియాకి ఇస్తారా? ఒక అమ్మాయి న్యూడ్ వీడియోలు ఇవ్వరు కదా. సో కాబట్టి దాంట్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి అనే విషయంలో చూసిన మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే నేను, పోలీసులని మనం అడగలేము ఎన్నున్నాయి సార్ అని. మీరు చెప్తున్నాను బట్టి నాకు మీడియా మిత్రులు చెప్పింది 4 అమ్మాయిలు ఉన్నారు, ఆ 4వి 200 వీడియోలు ఉన్నాయి. అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడ, ఇంకొకళ్ళు గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ 4 ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో దాచుకున్నాడో అవి వాళ్ళు బయటపెడుతున్నారు. సో ఈ కేసుల్ని మీరు ఎదుర్కొంటారా? ఇప్పుడు మీరు ఫైట్ చేస్తారా లీగల్గా? ఏం చేస్తాం ఇప్పుడు? సాక్ష్యాలు బయట పెడితే కేసులు పెడుతున్నారు, ఏదైనా ఒపీనియన్ చెప్పినా కూడా కేసులు పెడుతున్నారు. ఇదే కదా మన భారతదేశం రాజ్యాంగం మనకి ఇచ్చిన వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం. సో బేసికలీ నేను బయట పెడితే ఇది ఇక్కడ బయట పెట్టారనుకోండి, ఇది వేసిన మీకు తప్పలేదు, చెప్పిన నాకే తప్పు. ఎందుకంటే మీడియాకి వెళ్ళేసి మీకు తెలుసు, ఒకవేళ వేయకూడదంటే వేయకూడదు. మీరు వేసిన తర్వాత మీ మీద ఉండదు, నా మీద ఉంటుంది, అదే కేసు. సో ఇది శేఖర్ భాష చెప్తున్నారు. రెగ్యులర్గా లావణ్య డ్రగ్స్ పార్టీలు చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆమె ఇంకొకసారి చేసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలనే ఉద్దేశంతోనే నేను ఆ ఆడియో మాట్లాడాను. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు సృష్టి వర్మ ఉందో, సృష్టి వర్మనే బయటకు వచ్చి ఇట్లో పూర్తిగా జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేసింది కాబట్టి వాటికి నేను సమాధానాలు చెప్పాను, కానీ వ్యక్తిగతంగా నేను ఆమెను టార్గెట్ చేయలేదని కూడా శేఖర్ భాష